రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి నాయకులు మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చడమే కాకుండా నకిలీ మధ్యాంధ్రప్రదేశ్ గా ఏదైతే నారావారి నాటు సారాంధ్రప్రదేశ్ గా తయారు చేశారని ఈరోజు క్లియర్ గా దొరుకుతున్నటువంటి అక్రమ మద్యాన్ని బట్టి మనకు కనపడతా ఉంది. ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి ఓ పెద్ద కుంభకోణం. ఒక ఏడాది కాలంలో 48 కోట్ల ఏదైతే క్వార్టర్ బాటిల్స్ మద్యం బాటిల్స్ ని ఏదైతే నకిలీ మద్యాన్ని దాంట్లో పోసి బెల్ట్ షాపులకి మద్యం షాపులకి తరలించి 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు మనుషులు. ఈరోజు మద్యం షాపులు ఉంది చంద్రబాబు నాయుడు గారి మనుషులతో తెలుగుదేశం పార్టీ. ఈరోజు బెల్ట్ షాపులు తెలుగుదేశం వాళ్ళు. ఈ బెల్ట్ షాపులు ఈ మద్యం షాపుల్లో నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు. మొన్నటికి చూస్తే అనకాపల్లిలో కావచ్చు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, అనంతపురం, ఏదైతే కడప జిల్లాలో ఈ కల్తీ మద్యం దందా ఆల్రెడీ బయటపడింది. ఇప్పుడు రీసెంట్ గా అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం ఏదైతే ములకల చెరువునల్ల మద్యం చెరువును చేసి పడేశారు. ములకల చెరువులో బయటపడినటువంటి చూస్తే రోజుకి 20,000 బాటిళ్లు తయారు చేసి మద్యం షాపులకి వదిలినటువంటి పరిస్థితి. ఈరోజు మొత్తం కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటే ప్రతి 3 బాటిల్కి ఒక బాటిల్ కల్తీ. పైకి అదే స్టిక్కర్ ఉంటది, పైకి బాటిల్ అందంగా కనపడుతుంది, లోపల మద్యం మాత్రం నకిలీ మద్యం. ఈ నకిలీ మద్యంతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల ప్రాణాలను తీయటమే కాకుండా తన బినామీలు కలిపి 5,280 కోట్ల రూపాయలు ఈ ఏడాది కాలంలో ఏదైతే కుంభకోణానికి పాల్పడ్డారు. నార్మల్ గా వీళ్ళు విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారిస్తుంది ప్రభుత్వం. గుడి పక్కన బడి పక్కన అసలు బడి వైన్స్ పేరు పెట్టి డైరెక్ట్ గా బడి వైన్స్, గుడి వైన్స్, కూటమి వైన్స్ ఇలా వీళ్ళు పేర్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే వైన్ షాపులు, ఏదైతే బెల్ట్ షాపులు అయితే ఒక నియోజకవర్గంలో 500 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి సాక్షాత్ వాళ్ళు ఈనాడు దినపత్రికే రాసినటువంటి పరిస్థితి. ఒక్క నియోజకవర్గంలో 500 బెల్ట్ షాపులు. సో ఇంక ఈ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎన్ని 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉంటాయి. ఈజీగా 1,00,000కు పైగా బెల్ట్ షాపులతో విచ్చలవిడిగా ఇల్లు నకిలీ మద్యాన్ని ఏరులై పారించారు. ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా కాగ్ లెక్కల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో 6,700 కోట్లు వచ్చింది. ఇప్పుడు 6,900 కోట్లు ఏదైతే 2025-26లో అంటే మామూలుగా అయితే 10% సహజంగానే పెరగాలి, కానీ పెరగట్లేదంటే మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు జేబుల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం ప్రభుత్వ మద్యం షాపుల్ని మొత్తాన్ని రద్దు చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇవ్వడానికి ఇదే కారణం. ఎందుకంటే ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులు అంటే ఎవరు? కంప్లీట్ గా మద్యం షాపులన్నీ తెలుగుదేశం వాళ్ళు, మళ్ళీ అనఫిషియల్ గా బెల్ట్ షాపులు మొత్తం తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళు అదే మద్యం షాపులు అదే బెల్ట్ షాపులో నకిలీ మద్యం, నారావారి నకిలీ మద్యాన్ని ఈ రోజు రాష్ట్రం మొత్తానికి సరఫరా చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం